ఫస్ట్ నేను తిరుపతి నుంచి వచ్చాను కాబట్టి మోహన్ బాబు గురించి అందరు తెలిసే ఉంటుంది. ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ యాక్టింగ్. సో అతను ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతాడని చెప్తాను. సో ఫస్ట్ ఆయన ఇంట్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తాడు. అది ఎట్లా ఉంటుందో చెప్తాను. తిరుపతికి కాళహస్తికి మధ్యలో శ్రీ వ్యాసక్రియాశ్రమం ఏర్పడి ఉంది. అక్కడి నుంచి మొదలైంది నా స్టోరీ. ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఒక నటుడుగా, ఒక సంకేత నిపుణుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, కమేడియన్గా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 పాత్రలు చేశారు. 500 విభిన్న పాత్రలు పోషించారంటే ఇట్స్ నాట్ ఏ జాబ్. నటుడుగా ఈ విధంగా మీ ముందు నిలబడాలంటే ఎన్నో కష్టాలు, 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పాలి. ఈరోజు నేను ఈ విధంగా బట్టలు వేసుకునేదానికి నా ప్రేక్షక దేవుళ్ళు, నా అభిమానులు అందరూ తోడ్పడి ఈ రోజు నా ముందుకి రావడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసి విద్యాలయాలు స్థాపించాను. ఆ స్థాపనతో ఈరోజు యూనివర్సిటీగా మారింది. సో మోహన్ బాబు ద లెజెండరీ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు. కష్టాలు పడి ఈరోజు మీ ముందు నిలబడ్డాను. దట్ ఈస్ ద లెజెండ్ ఆఫ్ ఏ మోహన్ బాబు. ఫస్ట్ నా యాక్టింగ్ చూసింది, ఎంకరేజ్ చేసింది దాసరి నారాయణరావు గారు. ఆయన పాండి బజార్లో ఎక్కడో తిరుగుతుంటే ఈ విధంగా ఒక 9 మంది వచ్చారు. ఆ 9లో వీరపడిని ఈ విధంగా అబ్బాయి బాగా చేస్తున్నాడు అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆయన అమ్మగారికి, అంటే దాసరి పద్మ గారు, ఆమె దగ్గరకు వచ్చి యాక్టింగ్ నేర్పి ఈ అబ్బాయి బాగా చేశాడు అని సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ విధంగా ముందుకు వచ్చాను. ఈ విధంగా యాక్చువల్గా నా పేరు భక్తవత్సల నాయుడు, ఇప్పుడు మోహన్ బాబుగా మార్చాడు దాసరి నారాయణరావు గారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కష్టాలు. ఒక డైలాగ్ చెప్తాను మీకోసం. నిత్యం సన్నిహ్యో మృత్యుడు కర్తవ్యో ధన సంగ్రహ అన్నారు. అంటే ఎప్పుడు మృత్యు వెంటాడుతూ ఉంటుంది. మీరు దాన్ని ఛేదించి మీరు కష్టం పడకుండా పార్టిసిపేట్ చేయాలన్నది దాని అర్థం. సరే, ఈరోజు ఈ విధంగా పెంచారు నా సోదరుడు, నా ఆత్మీయుడు సురేష్. విమానంతో పెంచాడు, వచ్చాను ఈరోజు కేక్ తెచ్చారు దాని అర్థం. సరే, ఈరోజు ఈ విధంగా పెంచారు నా సోదరుడు, నా ఆత్మీయుడు సురేష్. విమానంతో పెంచాడు, వచ్చాను ఈరోజు కేక్ తెచ్చారు. దట్ ఈస్ అ డ్రింక్. ఎక్కడండి? సరే, ఉమెన్స్ డే అన్నారు, మెన్స్ డే కూడా చేసుకోవాలి. అసలు డేట్ అంటే కూడా గుర్తులేదు మీకు. November 19. ఎందుకు చేసుకోవాలని మీరు దయచేసి ఒక పుస్తకం వేసుకోండి, అది తెలియజేయండి దయచేసి. నేను అనుకున్నాను ఉమెన్స్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేయాలి, మెన్స్ డే ఈ విధంగా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. కానీ ఏదో అభిమానంతో పిలిచారు. నా సోదరుడు బాలయ్య బాబు కూడా వస్తాడు చెప్పాను. ట్రైన్లో వస్తాడు, ఎక్కడ వస్తాడో తెలియదు, వస్తాడు తెలియదు. సరే వస్తాడు, పిలిచారు, చేస్తాడు. ఈ విధంగా మనం ముందుకు పోవాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్.